బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో సంచరించిన చిరుతను నిన్న బోన్ సాయంతో బంధించి అడవిలో వదిలేశారు ఫారెస్ట్ అధికారులు. అయితే మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. డిమార్ట్ వెనుక ప్రదేశంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిన్న రాత్రి 9 గంటలకు చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి. అయితే ఈ చిరుత నిన్న బోనులో బంధించిన చిరుతనేనని లేదంటే వేరే చిరుతనా అన్నది తెలియాల్సి ఉంది. ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. తిరుపతిలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో సంచరించిన చిరుతను నిన్న బోను సాయంతో బంధించి అడవిలో వదిలేశారు ఫారెస్ట్ అధికారులు. అయితే మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. డిమార్ట్ వెనుక ప్రదేశంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిన్న రాత్రి 9 గంటలకు చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి. అయితే ఈ చిరుత నిన్న బోనులో బంధించిన చిరుతనేనా లేదంటే వేరే చిరుతనా అన్నది తెలియాల్సి ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి వర్మ ఫోన్లో అందిస్తారు. వర్మ, తిరుపతిలో చిరుత హల్చల్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏంటి పరిస్థితి? తిరుపతిలో మరో చిరుత హల్చల్ చేయడం నిన్న రాత్రి వెలుగు చూసింది. నిన్ననే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఓ చిరుతను బోన్లో బంధించడం జరిగింది. దానిని తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామండూరు అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది వదిలేసి రావడం జరిగింది. అయితే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుపతిలోని మంగళం రోడ్డులో ఉన్న డిమార్ట్ వెనుక ప్రాంతంలో మరో చిరుత అక్కడే అటవీ సరిహద్దు ప్రదేశంలో తిరుగుతూ సీసీ ఫుటేజ్ లో నమోదైంది. దీంతో ఆ ప్రదేశానికి ప్రస్తుతం అటవీ సిబ్బంది చేరుకొని అక్కడ చిరుత పాద ముద్రలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుపతి నగరానికి చుట్టూ శేషాచల అటవీ ప్రాంతం ఉండటం, ఇటు మంగళం గాని, అటు ఎస్వి యూనివర్సిటీ గాని, అటు జూ పార్క్ పరిసరాలు, ఇటు అలిపిరి గాని, ఈ ప్రదేశం మొత్తం కూడా శేషాచల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో తరచూ అక్కడికి ఈ చిరుతలు వస్తూ ఉన్నాయి. తరచూ కొన్నిసార్లు జనావాసాల్లో కూడా వస్తూ కూడా భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో దాదాపు 5 చిరుతలు అక్కడ సంచరిస్తున్నట్లుగా కూడా అటవీ సిబ్బంది గుర్తించడం జరిగింది. ఇందులో ఒక చిరుతను మాత్రమే ఇప్పటికీ బంధించారు. ఇంకా 4 చిరుతలు ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లోనే సంచరిస్తున్నాయి. అలాగే మంగళం, జీవకోన, ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అటవీ సరిహద్దు ప్రాంతాలు, జనవాసాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చిరుతలు సంచరిస్తున్నట్లుగా కూడా సీసీ ఫుటేజ్ గానీ, ట్రాప్ కెమెరాల ద్వారా నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీంతో చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీ సిబ్బంది కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. స్థానికులను రాత్రిపూట బయటకు రావద్దని కూడా సూచించడం జరిగింది. తాజాగా ఏదైతే డిమార్ట్ ఎక్కువ జన సమూహం ఎక్కువగా ఉన్న మరో ప్రదేశంలో కూడా చిరుత సంచరిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో నమోదవడంతో అక్కడ జనాలను కూడా అటవీ సిబ్బంది అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చిరుతలు తరచుగా ఎక్కువగా శేషాచల అటవీ ప్రాంతం నుంచి తిరుపతి నగర శివారులోకి రావడం మాత్రం స్థానికులను భయాందోళన రేపెత్తుతుందని కూడా చెప్పొచ్చు. సోని, అలాగే చిరుత నిన్న బోన్లో బంధించి చిరుతేనా లేదంటే వేరే చిరుతనా అన్నది తెలియాల్సి ఉంది అంటున్నారు. అంటే ఇది ఎలా తెలిసే అవకాశం ఉంది? అంటే నిన్న బంధించిన చిరుతను ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరం కడప జిల్లాకి కడపకు వెళ్లే ప్రాంతంలో ఉన్న కోడూరుకు వెళ్లే మామండూరు అటవీ ప్రాంతంలో వదిలేయటం జరిగింది. ఆ చిరుత ఇప్పుడు వెంటనే తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పటికే చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. కేవలం ఆ ఒక్క చిరుతే కాదు, దాదాపు 10 చిరుతల దాకా తిరుపతి సరిహద్దుల్లోని తిరుగుతున్నట్లుగా కూడా అటవీ సిబ్బంది గుర్తించడం జరిగింది. యథేచ్ఛగా చిరుతల సంచారం అయితే తిరుపతి నగర శివారులో కొనసాగుతుంది.